కమల కమల త్వరగా రా. మీకేమైంది సార్? మీకేమైంది? అవును, మీరు ఎక్కడున్నారు? వాళ్ళు నన్ను చంపుతారు. ఏంటి? వాళ్ళు నన్ను చంపుతారు. అయ్యో, త్వరగా కిటికీని క్లోజ్ చేయి. కమల త్వరగా క్లోజ్ చేయి. అలాగే సార్. కమల వాళ్ళు వచ్చేసారు. చేస్తున్నాను. త్వరగా క్లోజ్ చేయి. చేశాను సార్. కమల ఎవరిని లోపలికి వదలకు, అర్థమైందా? అలాగే సార్. అరే, ఏమైందో తెలియట్లేదే. సార్కి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరు వస్తారు, ఎవరు హత్య చేస్తారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదే. తెలుపు తెరువు. ఎవరు ఎవరు ఎవరని అడుగుతున్నానా? తెలుపు తెరువు. ఆలోక్ సార్ నన్ను పిలిచారు. ఆయన్ని నేను కలవడానికి వచ్చాను. సార్ చెప్పారు ఎవరిని లోపలికి రానివద్దని చెప్పారు. తలుపు తెరువు. లేదు సార్ ప్రాణాలు ప్రమాదంలో ఉంది, నన్ను లోపలికి రానివ్వు. తలుపు తెరువు అన్నానా? సార్ ఎక్కడ ఉన్నారు? సార్ అంటే సార్ ఎక్కడున్నారంటే సార్ ఎక్కడ ఉన్నారని నేను అడిగాను. అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. నన్ను ఏం చేయకు బాబు, నేను బదిలాడుకుంటాను. అడుగుతున్నానా సార్ ఎక్కడ ఉన్నారు? నువ్వెవరు? వద్దు, నన్ను వదిలే. దయచేసి నన్ను చంపకు. నువ్వెవరు? శబ్దం ఎవరు? సార్ రూమ్ నుంచి వస్తుంది, రండి వెళ్దాం. సార్ నన్ను చంపకు ప్లీజ్, నన్ను వదిలే. నేను వెళ్ళాలి, నన్ను వదిలే. ఎవరు వచ్చారు చెప్పు. ఇదంతా చేసింది ఎవరు? అది నాకు తెలీదు, కానీ ఎవరో ఒకరు రూమ్ లో ఉన్నట్టున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఈ రూమ్ లో ఎవరు లేనట్టున్నారే. అయితే సార్ని ఎవరు చంపారో? అరే ఏంటి ఇలా జరిగింది? ఇక అయిపోయినట్టే. అన్న లేకుండా మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు, కష్టంగా ఉంది. బాడీ ఎక్కడుంది? సార్ లోపల. మీలో ఎవరైనా ఒకరు తుపాకీ పేలే శబ్దాన్ని విన్నారా? అవును సార్, నేను తుపాకీ శబ్దాన్ని విన్నాను. ఎస్ సార్, బుల్లెట్ సౌండ్ని నేను కూడా విన్నాను. కానీ మేము ఇద్దరము అలోక్ రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరూ లేరు. గన్నుందేంటి? యాక్చువల్లీ నేను ఒక సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆలోక్ సార్ నన్ను పర్సనల్ సెక్యూరిటీగా రమ్మన్నారు. ఆ విషయం గురించి నేను అతన్ని కలవడానికి వచ్చాను. ఆ బుల్లెట్ ఈ గన్లోంచే వచ్చిందో లేదో అనేది పోస్ట్మార్టం పూర్తయ్యాక తెలుస్తుంది. మీ గన్ ఇవ్వండి ముందు. ఈ విషయం మీకెప్పుడు తెలిసింది? సరే, మాకు కమల వచ్చి చెప్పింది. ఆలోక్కి మీకు రిలేషన్షిప్ ఏంటి? సార్, తను తన బ్రదర్, ఇంకా తన అత్తుల్, తన అల్లుడు, ఇంకా నేను వాళ్ళ వైఫ్ని. అన్నట్టు మీరు ఆయనకి ఏమవుతారు? సార్, నేను అతని లాయర్ని. మీరు? హీస్ మై అంకుల్. ఆయన నాకు మామ కావాలి. నన్ను ఆయనకి చాలా ఇష్టం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం.
అయితే నేను వాడికి శత్రువా ఏంటి? నేనే ఆయన ఫేవరెట్. నీకేమైనా పిచ్చా? సార్, చెప్పేది అర్థం ఖచ్చితంగా చేసుకో. అబద్ధం. వీళ్ళందరూ దగ్గర బంధువులు. ఏంటి వాగుతున్నావు? ఈ రోజు వరకు ఆలోక్ సార్ ఎలా ఉన్నాడని తొంగి కూడా చూడలేదు. చెప్పాలంటే ఆలోక్ సార్కి వీళ్ళందరూ ఎవరు నచ్చరు. కమలా, నువ్వు నోరు మూసుకుంటేనే మంచిది నీకు. ఏదో ఇష్టం అని చెప్తున్నారే. నిన్ను ఒక్క నోరు రోజైనా మూసుకోమని వచ్చి చెప్పాను. చూసారా? మాట్లాడొద్దు. నేనెందుకు నోరు మూసుకో- ఒక్క నిమిషం ఉండు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఆలుక్ తన ప్రాపర్టీలో లీగల్ చేంజెస్ చేయడానికే నన్ను రమ్మని చెప్పాడు. దీని గురించి ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడాను, కానీ తన వీలునామాని రెడీ చేయడానికి లేట్ అయింది. అందుకని మేము కలుసుకోలేదు. హలో మ్యామ్, మీరు చెప్పినట్టు ఏం కాదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయన ముందు మాకే చెప్తారు. ఒకవేళ నువ్వు అతని చెవుల్లో ఏం చెప్పావు? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎలా లాయర్గా వచ్చావో మాకేం తెలీదా ఏంటి? చూడ్డానికి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన దానిలా కనిపిస్తావు. ఏం చెప్తున్నారు మీరు? వీళ్ళు వీళ్ళలోనే గొడవ పడుతున్నారు. అందరినీ చూస్తుంటే పక్కా ఫ్రాడ్స్ లా ఉన్నారు. అందరి డీటెయిల్స్ తీయాల్సిందే. సరేనా? ఆయన మనకే చెప్తారు. సార్, అన్ని చోట్ల వెతికేశాను, గన్ను ఎక్కడ లేదు. సార్, రూమ్లో సీక్రెట్ దారి కూడా లేదు. చంపినవాడు ఈజీగా బయటికి వెళ్ళిపోయాడు సార్. సార్, అక్కడ చూడండి. రెండు బుల్లెట్స్ ఆనవాళ్ళు. సార్, దీనికి అర్థం 3 సార్లు షూట్ చేశారు. 2 బుల్లెట్స్ ఇక్కడ పడ్డాయి ఆలోక్ పైన. పంకజ్, వాళ్ళ మెయిడ్ ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ ఇద్దరిని లోపలికి రమ్మనండి. రండి. ఇక్కడ ఒక బుల్లెటే పేలిందని చెప్పా, కానీ ఇక్కడ 3 times ఫైర్ అయింది. సార్, ఆ 2 బుల్లెట్స్ నేను కాల్చినవే. నేను ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ఆ ప్లేస్లో ఎవరో దాక్కున్నట్టు నాకు అనిపించింది. అందుకే నేను తుపాకీతో కాల్చాను. చివరికి చూస్తే ఆ ప్లేస్ వెనకాల ఎవరూ లేరు. అయితే రక్తం ఒకవేళ అంతకుర్దా ఏంటి? సార్, అలా అయితే హంతకుడు ఈ రూమ్ లోపలనే ఉన్నాడా? అలా అయితే వాళ్ళిద్దరూ ఎందుకు చూడకుండా ఉన్నారు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి కూడా లేదు. ఈ కిటికీకి ఊచలు ఉన్నాయి. సార్, హాలో గోరు మధ్యలో మట్టి ఉంది సార్. ఈ మనిషి వేళ్లలో మట్టి ఎలా వచ్చింది? సార్, ఇంటి బయట నుంచి రావచ్చు. రండి, బయటికి వెళ్ళి చూద్దాం. కారు ఇక్కడ ఉండడం చూస్తుంటే వెనక నుంచి ఎవరో తరువుకుంటూ వచ్చినట్టుగాను, అందుకే కంగారు పడి ఇక్కడ పార్క్ చేసినట్టుగాను ఉంది. సార్, ఇక్కడ మట్టున్న ఆనవాళ్ళు కనిపించట్లేదు. మట్టి వేరే ఎక్కడి నుంచో వచ్చిందనుకుంటాను. బండిలో జీపీఎస్ సిస్టమ్ కూడా లేదు. ఉండుంటే ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టి ఉండొచ్చు. టోల్గేట్ బిల్లు ఉందేంటి? ఇది కర్జత్ టోల్గేట్ బిల్లు. ఆలో కర్జత్కి వెళ్ళారా ఏంటి? సార్, అన్నకి కర్జత్లో ఒక ఫామ్ హౌస్ ఉంది. మేబీ అక్కడికి వెళ్ళారేమో. ఓ, కర్జిత్లో ఉన్న ఫామ్ హౌస్కి మేబీ ఆలోక్ అక్కడికి వెళ్ళుండొచ్చు. ఆ అంతకుడు అక్కడ ఆయన్ని చంపడానికి ప్రయత్నించుండొచ్చు. అందుకే భయపడి తప్పించుకుని కారులో ఇంటి వరకు వచ్చుంటాడు. ఆ కంగారులో కారు ఇలా పార్క్ చేస్తుంటాడు. ఫామ్ హౌస్కి వెళదాం. ఆలోక్ కోడలు స్వాతి టీవైటీటీ టెక్నాలజీ అనే కంపెనీలో పనిచేస్తోంది. అలాగే తన అల్లుడు అటోల్ బిజినెస్ చేస్తున్నాడు, పెద్దగా సంపాదించలేదు. తర్వాత అమృత ఏదో చిన్న బట్టల వ్యాపారం చేస్తున్నామని చెప్పింది. ఇకపోతే అలోక్ తమ్ముడు సంతోష్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అట. ఊరికే పేరుకి ఏదో ఉద్యోగం చేస్తున్నాడంతే. బంధువులందరూ డబ్బు విషయంలో కొంచెం వీకే. అలోక్ దగ్గర మాత్రమే డబ్బు రండి ఉంది. రండి సార్, ఇక్కడున్న ఈయన కేర్ టేకర్, వెనకాల ఉంటాడు. అలోక్కి ఏమైంది? సార్, ఆలుక్ సార్ పాపం భయపడిపోయారు. ఆయన ఎప్పుడొచ్చినా సరే నాకు ఫోన్ చేసే వస్తారు సార్. కానీ ఈసారి చెప్పా పెట్టకుండా వచ్చేసారు సార్. ఆలోక్ని కలవడానికి ఎవరైనా వచ్చారా? సార్, ఆయన రాగానే నేను కాసేపు ఆగి నేను పక్కనున్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ మా చుట్టాల అబ్బాయికి పెళ్లి సార్. అక్కడికెళ్ళి తిరిగి వచ్చేసరికి సార్ లేరు సార్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆలోక్ చేస్తూ ఉన్నారు. ఏం లేదు సార్, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నారు. పైగా మా ఆలుక్ సార్ రూమ్లోకి ఎవరిని రానివ్వరు. చెక్ చేద్దాం. తాళం ఇవ్వు. పంకజ్, ఫ్రెడీ
బయట బాగా చెక్ చేయండి. ఈ శబ్దం ఏంటి? ఈ సౌండ్ అక్కడి నుంచే వస్తోంది. ఓ, ఆ శబ్దం ఈ తలుపుదేనా? ఈ డోర్ని మూయడం కోసమే ఈ బీరువాని ఇక్కడ ఉంచారు. సరే, లోపల ఏముందో చూద్దాం. తర్వాత ఇక నువ్వే. ఆలోక్నెవరో బెదిరించినట్టున్నారు. ఆలోక్ సీక్రెట్ చోటు నుంచి తెలిసిన వాళ్ళే లోపలికొచ్చి రాసుండాలి. అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఈ అలోక్ ఈ లాకర్లో ఏదో ముఖ్యమైన వస్తువుని దాచిపెట్టుంటాడనుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. దీని ఫుటేజ్ని చెక్ చేద్దాం. ఎవరిది రాస్తున్నారు? ఎవరూ లేరుగా. వాడెవరిని కొడుతూ ఉన్నాడు? బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. సార్, ఏమైంది సార్? ఫ్రెడీ సార్, ఫ్రెడీ సార్, సార్ అందరూ లోపల ఇరుక్కున్నారు. తలుపు వారే తెరవట్లా. సార్ సార్ సార్, ఏం చేయాలి సార్? సార్, సార్, పంకజ్, తలుపు తెరిచిందా? సార్ త్వరగా. నేనేం చేయాలి? సార్, పంకజ్! సార్ 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 జాగ్రత్త సార్, జాగ్రత్త రండి. జాగ్రత్త. మై గాడ్, ఎవరైనా బయటున్న వాళ్ళు లోపలికి వెళితే లేపేయడం కోసమే ఇలా చేశారు. ఇంకా నయం కరెక్ట్ టైంలో బయటకు వచ్చాం. లేదంటే ఈరోజే మన కథ ముగిసిపోయి ఉండేది. అలోక్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ముందు లాకర్లోంచి ఏదో ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు. సార్, ఆలోక్ గోరులో మట్టి కనిపించింది కదా, దాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ బ్యాగ్ భూమిలో ఉంది. ఆ బ్యాగ్ను వెతికి తీరాలి. రండి, బయటికి వెళదాం.
దయా, ఇక్కడ చెలగపారుంది. దేన్నో తవ్వి మూసేశారు. దేన్నో ఇక్కడ పూడ్చిపెట్టారనుకుంటా. ఒక్క నిమిషం. నిదానంగా. ఇదిగో హత్య చేసిన ఆయుధం, క్యాండిల్ స్టాండ్. చూడండి, ఇందులో రక్తపు మరకుంది. సార్, ఇలాంటి క్యాండిల్ స్టాండ్ నేను ఫామ్ హౌస్లో చూశాను సార్. ఇక్కడి నుంచే దీన్ని తీశారు. మేబీ ఆ అమ్మాయిని ఇక్కడే హత్య చేసుంటారు. ఇక్కడ చంపి బయట పాతిపెట్టారు. నువ్వేగా ఇంటిని చూసుకుంటున్నావు. నువ్వు చూస్తున్న ఇంట్లో ఒక అమ్మాయిని హత్య చేశారు, కానీ నీకేమీ తెలీదా? నువ్వేమైనా దాచిపెడుతున్నావా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ముఖ్యంగా అమ్మాయి ఎవరు చంపారని నాకేమీ తెలియదు సార్. సార్, బ్యాగేజ్ ట్యాగ్. ఆశ, అమెరికా టు ముంబై. ఒకవేళ మనకు బయట దొరికిన బాడీ ఆశాదే ఏంటి? ఇది ఎవరై ఉంటారు సార్? ఎయిర్పోర్ట్కి వెళితే ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. అక్కడ టాక్సీ స్టాండ్లో బాగా తెలుసుకోండి ఎవరైనా డ్రాప్ చేశారా అని. సార్, ఎయిర్పోర్ట్లో ఉన్న టాక్సీ స్టాండ్ నుండి ఏం తెలిసిందంటే ఆశాని ఈ అడ్రస్లోనే డ్రాప్ చేశారు. డోర్ మనమే ఓపెన్ చేయొచ్చు బాస్. ఆశాకి హంతకుడికి మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా ఉంది. ఆ తర్వాత వాడు ఇక్కడి నుంచి బయటికి తప్పించుకుపోయాడు. కొంచెం దీన్ని చూడండి, ఆశాతో ఎవరున్నారని. ఇది ఆ లాయర్ రీమా. ఈ రీమాకి ఆశాకి ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉంది. వాళ్ళని బ్యూరోకి పిలుద్దాం. సార్, ఇది మా అమ్మ ఫోటో. కొద్ది రోజుల క్రితమే తను అమెరికా నుంచి వచ్చింది. పూణేలో ఉండే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియలేదు. సార్, అలొక్ ఒక బంకర్ నుండి ఈ ఫోటోగ్రాఫ్ లెటర్స్ దొరికాయి సార్. బంకర్ మొత్తం కాలు నాశనమైంది. ఇంకొన్ని సేఫ్లో ఉండటం వల్ల ఇవైనా దొరికాయి మనకి. ఇది ఆలోక్ తర్వాత ఆశా పెళ్లి ఫోటో అనుకుంటా. అలా అయితే వీళ్ళిద్దరూ భార్య భర్తలా? లేదు సార్, ఆలోక్ సార్ గురించి అమ్మ నా దగ్గర ఏమీ చెప్పలేదు సార్. ఇది మీ అమ్మ హస్బెండ్ అలోక్. అంటే మీ నాన్న తన వీలునామాని రాయడానికి అక్కడికి రమ్మని చెప్పారు. జీవితాంతరం మా నాన్ని కనిపెట్టాలని వెతుకుతూ ఉండేదాన్ని. ఇప్పుడే తెలిసింది ఆయన ఈ పరిస్థితిలో. రండి. పంకజ్, ఇంట్లో ఆ బ్యాగ్ దొరకలేదా? లేదు సార్, బ్యాగ్ ఏం దొరకలా. అభిజిత్, తను చెప్తున్న బ్యాగ్ ఆ ఇంట్లో కూడా లేదు, ఫామ్ హౌస్లో కూడా లేదు. కనపడకుండా పోయిన బ్యాగు ఈ ఇంటికి ఫామ్ హౌస్కి మధ్యలోనే ఉంది.
తలుపేయి. దొరికింది. హా, దొరికింది. చూడు బ్యాగ్ లోపల బ్యాగ్ త్వరగా తీయి. చాలా వెయిట్ గా ఉంది. పెట్టి నిండా డబ్బులుంటాయి అనుకుంటా. చూసారా, నేను చెప్పాను కదా. సరే పెట్టి మూసాయి. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. సరే. హే, మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆలోక్ సార్ చనిపోయి అసలు ఒక్క రోజు కూడా అవ్వలేదు, మీరందరూ లేపడానికి వచ్చేసారా? ఇలా చూడు, మమ్మల్ని ఎందుకు నువ్వు అడుగుతున్నావు? మేము ఎందుకని ఇక్కడికి వచ్చామో దానికోసం నువ్వు వచ్చావు కదా. టక్కమని కనిపెట్టేశావుగా. ఉన్న డబ్బులను మనం పెంచుకోవాల్సిన టైం వచ్చింది. డబ్బులు సమానంగా పెంచుకొని అందరూ వాళ్ళ దారిలో వెళ్ళిపోదాం. ఏయ్, ఎవరు? తెలుసు, తలుపు అదే ఎలా ఎలా మూసుకుంది మూసుకుంది? ఏంటి? అక్కడ ఎవరో అక్కడ పని ఎవరో చేస్తున్నారు. ఉన్నారు. ఏయ్, ఎవరు తాగుతారు? ఏయ్, ఎవరు? పారిపోతున్నాడు బయటికి చూడు. రారా. అక్కడ చూడు. ధైర్యం ఉంటే బయటికి రారా. ఎవరక్కడ? ఎక్కడి నుంచి వినిపిస్తుంది? అదిగో వెళ్తాడు చూడరా. ఇదో అక్కడ ఎవరో ఉన్నారు ఎవరు? చూడరా. ఎవరది? ఎవర్రా అది? అటు చూడండి, అక్కడ చూడండి, అటు చూడండి, అటు చూడండి. పరిగెడుతున్నాడు. ఏ, ఏ, అక్కడ ఉన్నాడు. ఇటు అక్కడ ఇటు, చూడండి, ఇటు అక్కడికి వెళ్తున్నాడు చూడండి. పరిగెడుతున్నాడు. తర్వాత ఇంకా దాని తర్వాత అందరూ చనిపోతూ ఉంటారు. అయ్యో, మనం ఎవరో చంపుతున్నారు. పారిపోండి. ఇక్కడి నుంచి వెళ్దాం. సిఐడినా? నీ ఫోన్ని ట్రాక్ చేసే మేము ఇక్కడికి వచ్చాం. బ్యాగ్ ఎక్కడ్రా? అది ఇక్కడే ఉండింది సార్. అరే, అసలు బ్యాగ్ ఎక్కడికి వెళ్ళింది సార్? ఇక్కడే ఉండింది సార్. అవును సార్, నా చేత్తో నేను ఇక్కడే పెట్టాను సార్. సార్, బ్యాగ్ ఇక్కడే ఉంది. ఓహో, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? కాసేపటి క్రితం అందరినీ ఏదో తిడుతూ ఉన్నావు, ఇప్పుడేమో వీళ్ళ మధ్యలో నిలబడి ఉన్నావు. ఏంటిది? సార్, అది మేమే కమలాని ఒప్పించాం. ఆలోక్ అంకుల్ ఇక్కడ బ్యాగ్ ని దాచిపెట్టారని తనే మాతో చెప్పింది సార్. దానికోసమే మేము ఇక్కడికి అవును వచ్చాం. సార్, దాంతో బ్యాగ్ కూడా దొరికింది. కానీ ఎలాగో తెలియలేదు, ఎవరో ఒకరు వచ్చారు, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయారు. మేము వాడిని అసలు చూడలేకపోయాం. అవును సార్. సార్, ఆ బ్యాగ్ లో బంగారం ఉంది. చాలా ఉన్నది సార్. కానీ తను మొత్తం బంగారం అంతా ఎత్తుకు వెళ్ళిపోయారు. వాళ్ళు మేము చూడలేదు. ఎవరైనా సరే తప్పించుకుంటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకవేళ తప్పించుకున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి వదిలిపెట్టి వెళ్ళుంటారు. చుట్టూ బాగా వెతకండి, వెళ్ళండి. సార్, చెప్పుదయ్యా. ఇదేదో సూట్లా ఉంది. అంతకుడు దీన్ని విసిరి పారేసి పారిపోయినట్టున్నాడు. చాలా విచిత్రమైన మెటీరియల్ సార్. ఏదో స్పెషల్ క్లాత్తో చేసినట్టున్నారు. చూడండి, కంపెనీ ట్యాగ్ వేస్తుంది, డివైటిటి టెక్నాలజీస్. ఆలోక్ కోడల్ స్వాతి ఈ కంపెనీలోనే పనిచేస్తుంది. సరిగ్గా చెప్పావు. డివైటిటి టెక్నాలజీ. ఏంటి, హత్య చేసిన వాడు కనపడలేదా? వాడి గురించి మీకేమైనా తెలుసా? సార్, అది మా సీక్రెట్ ప్రాజెక్ట్. సీక్రెట్ ప్రాజెక్టా? యాక్చువల్గా మా కంపెనీలో కొన్ని రోజుల ముందు మంట పట్టింది. దానివల్ల కొంతమంది చనిపోయారు. కంపెనీలో స్పెషల్గా ఒక సీరం తయారు చేశాం. దానివల్ల ఎవరైనా కనపడకుండా పోవచ్చు. అయినా ఆ పని పూర్తిగా అవ్వలేదు. మంట పెట్టిన రీసెర్చ్ కిట్ అది చాలా ఉండేది, మొత్తం కాలిపోయింది. అంటే ఆ అంతకుడు సీరాన్ని, కెమికల్ని మంటలు అంటుకున్నాకే ఇక్కడి నుంచి దొంగిలించుంటాడు. మీ కంపెనీలో ఒక అమ్మాయి పనిచేస్తుంది కదా, స్వాతి అని, తన్ని పిలవండి. స్వాతిని లోపల పంపించండి. చెప్పండి సార్. నువ్వు కూడా ఈ కంపెనీలోనే పనిచేస్తున్నావు కదా? అవును సార్. ఆ మాయమైన సీరం
దాన్ని నువ్వు దొంగతనం చేసి ఉండొచ్చుగా. నేను చెప్పేది కరెక్టేగా. సార్ మీరందరూ ఏమంటున్నారు? అలాంటిది నేనేం చేయలేదు. నేనెందుకు దొంగతనం చేస్తాను? సార్ గుర్తుకొచ్చింది. ఒకసారి కంపెనీని చూడాలని ఆలోక్ అంకుల్ మరియు సంతోష్ అంకుల్ ఇక్కడికి వచ్చారు. సంతోష ఈ సంతోష్కి అటువంటి పని ఈ కంపెనీలో ఏముంటుంది? సోలంకి, ఆ సూటు ఏ మెటీరియల్లో చేశారో కనిపెట్టావా? బాస్, వాడొక ఇన్విజిబుల్ మ్యాన్. నాకు విషయాలు తెలిసినంత వరకు వాడిని ఎవ్వరూ చూడలేరు. వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరు 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 నన్ను కొట్టేది? అరే అంత కూడా కాదు. నువ్వు ఎవరు కొట్టేది? నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఏసీపీ. సార్, ఆ హంతకుడు సిఐడి వరకు వచ్చేసాడు. వాడు మనల్ని వదలడు. వాడు మనల్ని చంపేస్తాడు. పంకజ్, నువ్వు భయపడినట్టే అందరూ భయపడిపోయారు. ఇలాగే హంతకుడు మూర్ఖుని చేస్తున్నాడు. బాస్, యాక్చువల్లీ ఇక్కడ రాయబడింది రక్తంతో కాదు, ఒక స్పెషల్ అయిన కెమికల్తో రాయబడింది. రాయటాని కోసం ఎందుకు సోలంకి కెమికల్ వాడాలి? సార్, ఈ కెమికల్ తీసి మనం ఏమన్నా రాయాలంటే తీసిన వెంటనే నార్మల్ టెంపరేచర్ మన కంటికి కనిపించదు. కానీ ఈ రూమ్ టెంపరేచర్ మారిన వెంటనే, అదేంటంటే మీరందరూ రావడం వల్ల రూమ్ టెంపరేచర్ మారిపోయింది. అప్పుడే తెలుస్తుంది. అంటే ఈ కంటికి కనిపించిన మనిషి అలాంటి ఒక వ్యక్తి లేనేలేడా? దాంతోనే జనాల్ని మోసం చేస్తున్నారు కదా? ఎస్ సార్, సంతోష్ గారు ఏదో మాట్లాడాలంట. ముందు మీరు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. సార్, నేనేమీ చేయలేదు సార్. నేను చెప్పేది నిజం. అదేంటంటే ఆలోక్ గాడు పక్కా మోసగాడు సార్. ఆలోకు దొంగ అలా అంటే? సార్, వాడు అంటే పెద్ద పెద్ద దొంగతనం చేస్తాడు. వాడికి దొంగతనంలో నేను సాయం చేస్తాను సార్. ఓసారి డివైటీటీ టెక్నాలజీలో కూడా ఇద్దరం కలిసి పెద్ద దొంగతనం చేశాం. కానీ సార్, వాణ్ణి నేను చంపలేదు. నేను చెప్పేది నమ్మండి సార్, ప్లీజ్. ఆలోక్ చనిపోయిన తర్వాత అన్ని ప్రాపర్టీ హక్కులు రీమాకే వస్తాయి. అవును అభిజిత్, ఈ కారణం వల్లే రీమా ప్రాణాలు అపాయంలోనే ఉన్నాయి. సార్ ఎలా చెప్పారో నేను ఆ విధంగానే చేశాను సార్. ఆలోక్ వీల్నామాని అందరెదులో చదువుతున్నట్టు మీరు చెప్పినట్టు చెప్పేశాను వెరీ సార్. గుడ్. నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి నిన్ను వెతుకుంటూ సరే, సార్. వస్తారు. వీలునామా అందరి ముందు చదవడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఎస్ సార్. రూమ్కి వెళ్ళారా? అవును సార్, మేమందరం ఇక్కడికి వచ్చేసాం. వెళ్దామా? విక్రాంత్ వచ్చాడు సార్. విక్రాంత్ వచ్చాడా? అయ్యో, త్వరగా రండి. అమ్మో, ఏమైంది? నువ్వు ఇక్కడే ఉండు, నేనేంటో చూస్తాను. అదిగో లోపలంటే మొత్తం పొగతో ఉంది. పరిగెత్తండి, పరిగెత్తండి. అయ్యో, తప్పించుకోండి. అదిగో నడిపి కిందికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. త్వరగా, మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రా, త్వరగా రా. ఆగు. సార్, నేనేం చేయలేదు సార్. వెనక్కి వెళ్ళు. సార్, నేనేం చేయలేదు సార్. సార్, రీమా, నిజంగా నేనేం చేయలేదు సార్. నువ్వు ఓకే కదా? అసలు నువ్వు రీమాని ఏం చేశావు? సార్, నేను చెప్పేది నిజం. నేను ఇక్కడికి వచ్చేసరికి తను అలాగే పడిపోయి ఉంది. సార్, బుల్లెట్ లోపలికి వెళ్ళింది. సార్, నేనేం చేయలేదు సార్. మీరా? రీమా, నిన్నెవరు షూట్ చేశారు? నువ్వు వాళ్ళని చూసావా? ఎవరో వెనక నుంచి కాల్చడం వల్ల నేను చూడలేకపోయాను సార్. సార్, నిజంగా ఏం చేయలేదు సార్. రేయ్, ఇక్కడి నుంచి కదలొద్దు, అలాగే ఉండు. అభిజిత్, దయా, హంతకుడు ఇక్కడికి వచ్చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు మన దగ్గర నుంచి తప్పించుకోకూడదు.
ఏయ్ ఏయ్, ఒక్క నిమిషం ఆగరా. మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? అతుల్, అమృత మేడం, ఆ మీసాల్ని కాస్త తీసేస్తారా? రా. ఓ, తమరు కూడా ఇక్కడే ఉన్నారా? నడు, త్వరగా త్వరగా రా. లోపలికి రండి. లైన్లో నుంచోండి. వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, అసలు రీమాని గన్నుతో షూట్ చేసింది ఎవరు? చెప్పండి తొందరగా. మీ అందరికి తెలుసు, రీమానే ఆలోక్ కూతురు. ఆలోక్ ఆస్తులకు నిజమైన వారసురాలు. అమ్మాయ్యా? సార్, ఈ గన్ను దొరికింది. ఈ గన్ నుంచే బుల్లెట్ వచ్చింది. అలాగా? ఎక్కడ దొరికింది ఇది? రూమ్ నంబర్ 203 సార్. అతుల్ అండ్ అమృత అదే రూమ్లో ఉంటున్నారు సార్. అలాగా, రూమ్ నెంబర్ 203, అమృత అండ్ అథోల్. తర్వాత మీలో ఒక్కరే దీన్ని కాల్చారు. తర్వాత ఈ స్మోక్ బాంబ్, అది కూడా నువ్వే ఫిట్ చేశావు. లేదు సార్. సార్, మేము ఒక గంట నుంచి ఆ రూమ్లోనే లేవు సార్. ఓ అలాగా? సార్, మమ్మల్ని ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. మేమేమీ చేయలేదు. మేము జస్ట్ వీల్ని దొంగతనం చేయడానికి ప్రయత్నించాం. అది సరే. ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి, మీలో ఎవరు షూట్ చేశారో వాళ్ళ చేతి మీద గన్ పౌడర్ ఉంటుంది, ట్రేస్ చేయగలం. అది మేము టెస్ట్ చేస్తాం. గన్నుతో షూట్ చేసింది ఎవరో 2 నిమిషాల్లో మాకు తెలిసిపోతుంది. ఇంకా 2 నిమిషాల్లో ఆ పౌడర్ ఆ హంతకుణ్ణి మా కంటి ముందు నిలబెడుతుంది. అరే రే, ఎక్కడికమ్మా పారిపోతున్నావు? కమలా మేడం, మీరేనాది? లేదు సార్, నేనేమి చేయలేదు. నా దగ్గర ఏం చెప్పారో నేను అది మాత్రమే చేశాను. నేను నిజమే చెప్తున్నాను సార్. అలా అయితే మీరే చెప్పేయండి, ఎవరు చెప్తే మీరు ఇదంతా చేశారని. రీమాజీ, మీరేనా? ఏంటి వాగుతున్నారు? తను తనకు తాను రక్షించుకోవడం కోసం ఇలా చెప్తుంది. లేదు సార్, నేనేం అబద్ధం చెప్పలేదు. అన్యాయంగా ఆలోక్ సార్ని చంపేసింది. అదేలాగా ఆశను కూడా చంపేసింది తినే. సార్, నా దగ్గర అన్నిటికీ సాక్ష్యాలున్నాయి. ఏంటి వాగుతున్నావు కమలా? అరే, చెప్పకుండా ఎలా ఉంటాను? నువ్వు ప్లాన్ వేస్తావు, నన్ను చిక్కుకున్నట్టు చేస్తున్నావు. ఈ పౌడర్లన్నీ అద్ది ఈ సిఐడిలో నన్నే పట్టుకుంటారు, లోపల వేస్తారు. ఎందుకంటే రీమాని తుపాకీతో కాల్చింది నేనే కదా. బుద్ధిలిందన్నా, పౌడర్ వల్ల ఏమీ కనిపెట్టలేవు. చాలా సరిగ్గా చెప్పారు రీమాజీ. ఈ పౌడర్తో ఏ ఒక్కటి కనిపెట్టలేము, ఎందుకంటే ఇది ఊరికే నార్మల్, అందరూ యూజ్ చేసేది. కానీ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు నోరు తెరు. సార్, నేను ఆలుక్ కూతుర్ని కాదు. ఆలుక్ తన కూతుర్ని వెతుకుతున్నాడన్న విషయం తెలియగానే దాంతో ఎక్కువ డబ్బు, ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిసింది. వాళ్ళ కూతుర్ని ఎలాగైనా కష్టపడి కనిపెట్టి నేను హత్య చేశాను. దాని తర్వాత నువ్వు రీమా ఉన్న చోటికి వచ్చావు. అలాగే ఆలోక్ నేను ముప్పు తిప్పలు పెట్టావు. ఆయన ఆస్తి మొత్తాన్ని ఆయన కూతురు పేరుకు మార్చడానికి ట్రై చేశావు. అంటే ఆ అమ్మాయి నువ్వే.
రీమా అమ్మ ఆశ అమెరికా నుంచి వచ్చింది. ఆశ నిన్ను కనిపెట్టిందని నీకు బాగానే తెలుసు. అందుకనే ఆశానే నీ దారిలోంచి తప్పించేశావు. నువ్వు అలోక్ని ఎలా చంపావు? సార్, నేను అతని రూములో ఒక బాక్స్లో గన్ పెట్టాను. ఆ గన్ని నేను ఒక రిమోట్తో ఫిక్స్ చేశాను. తర్వాత ఆలోక్ తన రూముకి వెళ్ళగానే నేను బయట బండ్లో కూర్చున్నా. నేను గన్తో పాటు ఒక కెమెరాను కూడా ఫిక్స్ చేశాను. దాన్ని బట్టి ఆలోక్ ఎగ్జాక్ట్ పొజిషన్ని నేను కనిపెట్టగలను. కరెక్ట్గా ఆలోక్ ఆ పొజిషన్ రాగానే నేను బటన్ ప్రెస్ చేశాను. నేను ఆ బాక్స్లో ఒక ప్లేయర్ని కూడా ఉంచాను. ఆ ప్లేయర్లో ఆలోక్ వాయిస్ కూడా వస్తుంది. మీరందరూ రాకముందు కమల అక్కడి నుంచి బాక్స్ తీసేసింది. తర్వాత ఆ ఇన్విజిబుల్ మ్యాన్ కథ కూడా నేనే క్రియేట్ చేశాను. నేను పంకుల్ అటుల్ గోడ మీద ఒక కెమికల్ రాసి నేను అంతా తీసేశాను. ప్లాన్ అంతా సూపర్గా ఉంది, కానీ ఉపయోగం ఏంటి? పాడైపోయిందే. డబ్బు మీద నీకున్న ఆశ వల్ల ఒక కూతురిని, ఒక తల్లిని, తండ్రిని కూడా కలిపి చంపేశావు. ఒక కుటుంబాన్నే నాశనం చేశావు. దీనికి చట్టం ఏం శిక్ష విధిస్తుందో తెలుసా? ఉరి శిక్ష విధిస్తుంది.